పెట్టొస్తే నీకోసం ఇచ్చి పంపిస్తారు. మరి నేనంతా గందరగోళం చేశాను. కానీ నేనంతా సరి చేసేశాను. నెక్స్ట్ టైం ఏదైనా తప్పు చేస్తే అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించకు షింజో. అక్కడే ఉండి నువ్వు చేసిన తప్పుని సరిచేయడానికి ప్రయత్నించు. కేక్ కట్ చేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. సరే, దీన్ని కట్ చేస్తాను. ఆగాగు, నాకు అందరికంటే ఎక్కువ రావాలి. నేనే యుమికో ఇంట్లో గార్డెనింగ్ చేసింది. హలో షింజో, హటోరియా అంతా చేశాడు తెలుసుకో. అయినప్పటికీ నేను సగం పని చేశాను కదా. ఇద్దరు గొడవ పడ్డం ఆపండి, నేనే కట్ చేస్తాను. హటోరి, మాకు అర్థమైపోయింది. నువ్వు ఏ పనైనా ఇలా చిట్టుకేసేలా చేసేస్తావు. ఇదే ఒక అసలైన నింజాకి సరైన గుర్తింపు ఫ్రెండ్స్. డింగ్ 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 డింగ్. మీనింగ్ ఆఫ్ ట్రూ ఫ్రెండ్షిప్. డింగ్ డింగ్. ఏమైంది? ఏంటి విషయం? యుమికో, నన్ను ఎందుకు ఈ పార్క్ కి రమ్మన్నావు? ఒంట్లో బాలేదా నీకు? చెప్పు. నాకేం కాలేదు, కానీ ఏదో బాధగా నీ ఉంది. ప్రాబ్లం ఏంటో నాకు చెప్పు యుమికో. అసలు ఎలా చెప్పాలో నాకేం అర్థం కావడం అంత లేదు. ఆలోచన ఎందుకు నీకు? నాకు ఒక హెల్ప్ చేయాలి, అది నీ వల్లే అవుతుంది. తప్పకుండా నేను నీకు హెల్ప్ చేస్తాను, కానీ ఈ విషయాన్ని కెనిచికి చెప్పే చేస్తాను. ఎందుకంటే తన ఫ్రెండ్ కి తనకు తెలియకుండా నేను హెల్ప్ చేస్తున్నానని తను అనుకోకూడదు కదా, అందుకే. హటోరి, నువ్వు అసలు ఏం చెప్పకూడదు. దయచేసి నా మాట విను. నాకు ప్రామిస్ చేయి. నేను చూసేది నిజమేనా? బాలే ఇరుక్కున్నాడు. పట్టుకున్నాడా? యుమికో హటోరి చెయ్యినా. నేను నా కళ్ళతో చూసొచ్చి చెబుతున్నాను. ఎందుకు అందరూ నవ్వుతున్నారు? ఇది అడక్కపోవడమే మంచిది. శిశిమారు ఇవాళ చాలా నవ్వించేశాడు. నేను చెప్పేది మీకు తమాషాగా ఉందా? నేను వెళ్తున్నాను. ఇక్కడ అన్ని కొత్తగా జరుగుతున్నాయి. హటోరి, ఏంటమ్మా? యుమికో నీ కోసం వచ్చింది. పదండి, వస్తాను. నేను ఇప్పుడే వస్తాను. రండి రండి. హటోరి, ఇవి తిని చూడు. వద్దొద్దు, నాకొద్దు, చాలా ఎక్కువైంది. ఎంత ప్రేమగా తినిపిస్తోందో. నాకు ఎప్పుడు ఇంత ప్రేమగా తినిపించలేదే. ఎవరది? హా, కెనిచి, షిన్జో, షిషిమారు, మీరందరూ ఇక్కడేం చేస్తున్నారు? మేము చూడ్డానికి వచ్చి చూసేసాం. నేను ఇక మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యం. కెనిచి, ఏం జరగకూడదు అనుకున్నాను, అది జరిగింది. నేను అస్సలు ఎదురు చూడలేదు షింజో. నా వెనకాలే హటోరి ఉంటూ ఇలా చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. షిషిమారు చెప్పినప్పుడు కూడా మనం ఎంత నవ్వామో. నువ్వు షిషిమారు, నువ్వు వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో చూడు. లేదు లేదు, నేను వెళ్ళలేను. కెనిచి, ఎలా ఉన్నావు? ఏంటి ఇంట్లోంచి తరమేశారా? మొహం ఏంటి అలా పెట్టావు? నీ మొహం కంటే బానే ఉందిలే. కెనిచి, యూమికో స్పీచ్ కాంటెస్ట్ లో పాల్గొంటుందని నీకు తెలుసా? నేను తన్ని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, ఎందుకంటే నేను తనకి రియల్ ఫ్రెండ్ అని కదా. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేయబోతున్నావు? నేను నీకెందుకు చెప్పాలి? వెళ్ళినా వేస్తేలే. కెనిచి, నేను ఎప్పుడు ఫెయిల్ అవ్వను. నేను ఎప్పుడు యూమికో వాళ్ళ ఇంటికి వెళ్ళినా యూమికో నాతో చాలా హ్యాపీగా మాట్లాడుతుంది, తెలుసా? నీలో ఏం పెద్ద విషయం ఉంది కనుక? స్పెషాలిటీ నాలో ఉంది. నేను మాట్లాడడంలో ఉంది, నేను నించోడంలో ఉంది, నేను చూడడంలో ఉంది. అదంతా నేను నీకు తీరిక చెప్తానులే, ఎందుకంటే నీ బుర్ర అంత పని చేయదు కాబట్టి. ఓకే బాయ్. వెళ్ళని, హటోరి ఉండగా తనతోటి మాట్లాడదులే కెనిచి. ఏమన్నావు? నాకు హటోరి మీద కోపం వస్తుంది. ఎందుకు అబద్ధం ఆడుతున్నావు కెనిచి? నేను నీకెందుకు అబద్ధం చెప్తాను? నువ్వు కావాలంటే వెళ్ళి చూడు, హటోరి అక్కడే కూర్చొని ఉన్నాడు. అలాంటివన్నీ చెప్ప. మేము ఆ కళ్ళారా చూసాం. యుమికో తనకి చాలా ప్రేమగా టిఫిన్ తినిపిస్తోంది. హటోరి ఈ విధంగా ఎప్పుడో చేయడం. షింజో, వెంటనే తన అనుమానం తీర్చు. ఇంతకు ముందు తోటలో కూడా కూర్చున్నారు. అసలు మీ అందరికి బుర్రలు పాడైపోయాయా ఏంటి? మేము నిజమే చెప్తున్నాం. బాగా చూడు, మ్యాజిక్ అంతా మన చేతిలో, మన మెదడులోనే ఉంటుంది. దాన్ని సరైన సమయంలో ఉపయోగించడమే మన తెలివి. నేను చెప్పేది అర్థమవుతోందా యుమికో? అర్థమైంది.
అలాగేనా? లేదు లేదు అలా కాదు. ముందు ఏం చేయాలో నువ్వు బాగా ఆలోచించుకో, తర్వాత నీ హృదయం మీద చేయి పెట్టు. హఠోరి, నువ్వు నల్ల కుమ్మడికి అలా కనిపిస్తున్నావు. నేను తప్పు చెప్పానా? వద్దొద్దు యుమికో, అలా అనుకోకు. నువ్వు ఎందుకు ఇది నేర్చుకుంటున్నావో అందుకే ఉపయోగించు, లేకపోతే అంత గందరగోళం అయిపోతుంది. రేపటికల్లా అంతా సరైపోవాలని వేడుకుంటున్నాను. ఇప్పుడు ఈ విషయాన్ని కెనచికి చెప్పడం మంచిదనుకుంటున్నాను. ఏమంటావు యుమికో? ప్లీజ్, తనకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను. ఇప్పుడు దిగిపోతుంది తెర. ఇప్పుడు రాబోయే నెక్స్ట్ కంటెస్టెంట్ యుమికో. తనకందరూ చప్పట్లతో స్వాగతం పలకండి. తను బాగా మాట్లాడుతుందని అనుకుంటున్నాను. వినండి బాస్. రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ అండ్ టీచర్స్, నన్ను ఇక్కడికి ఫ్రెండ్షిప్ గురించి చెప్పడానికి రమ్మన్నారు. నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, ఈ ప్రపంచంలో నాకు బెస్ట్ ఫ్రెండ్ కెనిచి, ఆ తర్వాత కెనిమాకి. వీళ్ళందరికన్నా లవబుల్ అండ్ స్పెషల్ ఫ్రెండ్ అనవసరంగా పొగడేస్తోంది. వీళ్ళందరూ కలిసి ఈ ప్రపంచంలో ఫ్రెండ్షిప్ కి మించింది ఏదీ లేదని తెలిపారు. కష్టాలలో అయినా సుఖాలలో అయినా ఫ్రెండ్స్ ఎప్పుడూ మనకి తోడుగా ఉంటారు. అందుకే మన ఫ్రెండ్స్ ని ఎప్పుడూ ప్రేమించాలి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నువ్వు యుమికో బాగా ఫ్రెండ్స్ అయిపోయారనుకున్నాను. నన్ను క్షమించు హఠోరి. క్షమించేశాను. మంచి ఫ్రెండ్ ఎప్పుడు తన ఫ్రెండ్ ఆనందాన్ని కోరుకుంటాడు. డింగ్ 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 డింగ్. Strangers in Kenichi's house. Ding ding. మమ్మీ, నేను మీకు హెల్ప్ చేయనా? ఒక పని చేయకనిచి మీ అంకుల్ కి డాడీకి దీన్ని ఇచ్చిరా. తను ఎందుకు నవ్వుతున్నాడు? నేను లోపలికి రావచ్చా? మమ్మీ, ఇది పంపించింది. కెనిచి, ఈయన మీ అంకుల్. హలో అంకుల్, మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది. ఓ, నాకు కూడా సంతోషమే. ఇదిగో నువ్వు కూడా తాగు. వద్దొద్దు, వాడు ఇంకా పిల్లవాడు కదా. అవన్నీ పాతకాలం పద్ధతులు వదిలే. కెనిచి, అంకుల్ కొంచెం కూల్ డ్రింక్ ఇవ్వు. సరే సరే డాడీ. నువ్వు చాలా మంచి పిల్లవాడివి. ఓ, అంకుల్, మీరు ఏం పని చేస్తూ ఉంటారు చెప్పండి? ఓ, నాకు చాలా వ్యాపారాలున్నాయిలే. ఓ, నా ప్యాంట్ ఏంటి టైట్ అయిపోయింది. చేని పక్కన అంటే బాగున్నా. ఓ, నేను విన్నాను పిల్లడా. ఈ మనిషి ఇలా ఉన్నాడేంటి? కొంతమంది ఎప్పుడూ ఇంతే. మిగతా వాళ్ళని ఏడిపించటంలో అంత సంతోషం వాళ్ళకి. అవును అంకుల్, మీ కంపెనీకి ఏదైనా కార్డు ఏదైనా ఉంటుంది కదా? ఉంది, ఇప్పుడే చూపిస్తాను. ఇదిగో చూడు, ఇదే కార్డు. సూపర్ కార్డు మీదే. నా పనే అందరినీ సర్ప్రైజ్ చేయడం. ఈ నాయన గురించి ఏమనుకుంటున్నారో తెలియట్లేదు. చూడు నన్ను ఎలా అనేశారు. ఉండు, నేను ఇప్పుడే వెళ్ళి బుద్ధి చెప్పొస్తాను. అంకుల్, కొంచెం నాకు కూడా ఇవ్వండి. ఎందుకు వీడవుడు? బాబు షింజో, గెస్ట్ల దగ్గర ఏమీ అడగకూడదు. అర్థమైంది అర్థమైంది. ఇతను కూడా నా కంపెనీ బొమ్మలు కావాలనుకుంటాను. ఇదిగో తీసుకో. ఇది మామూలు బాలే కదా. ఇప్పుడు చూడు దీని మ్యాజిక్. 1 2 3. ఎలా ఉంది? మతిపోయింది కదా. అతను భలే వింతగా ఉన్నాడు. మన ఆయనకి ఎలా బుద్ధి చెప్తాం? ఆ విషయం నాకు వదిలేయండి. ఓం చక్ర బూం చక్ర బూం చక్ర జుమ్ 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 జుమ్. శశి మోడు కంపెనీ టాలెంట్ ఏమిటో చూపిస్తాను. ఓం చక్ర ఓం చక్ర ఓం చక్ర. నా కళ్ళకి ఏమైనా అయిందా? లేకపోతే నిజంగానే మీరు ఎలా ఉన్నారు సార్? ఓ, నేనేం చేయలేదు. నన్ను క్షమించు. నేను వెళ్ళొస్తాను. ఇక చాలించండి. మీ గోల అల్లరి ఎక్కువైపోయింది. ఎవరైనా ఇంటికొచ్చిన గెస్టులతోటి అలా ప్రవర్తిస్తారా? అతను తన వస్తువుని మర్చిపోయారు నాన్న. ఏంటి? నేను నా పర్స్ ఇక్కడెక్కడో పడేసుకున్నాను. హఠోరి దీన్ని జాగ్రత్త చేసి ఉంచాడు. ఏంటి, తను జాగ్రత్తగా ఉంచాడా?
మీరందరూ చాలా మంచి పిల్లలు. మీకు ఒక ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇదిగో తీసుకోండి. ఏ అంకుల్ మాకు ఇచ్చారు. పిల్లలు ఒకరి సొమ్ముతో ఇంత ఆనందించకూడదు. నేను వెళ్ళొస్తాను. వెళ్ళేటప్పుడు కూడా ఏదో ఒకటి చెప్పేసి వెళ్తున్నారు కదా. అంతా అలవాటు. రండి లోపలికి వెళ్దాం. అవునాను. చూడండి, అందరూ ఎలా ఉన్నారు? అంకుల్ మీరా? అరే అంకుల్ మీరా? మిమ్మల్ని ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. మీరు వచ్చారంటే నేను నమ్మలేకపోతున్నాను. అవును అంకుల్, మీకు స్వాగతం. కేనిచ్చి, ఆయన మనవన్ని కొంచెం పైకి తీసుకెళ్ళు. ఓకే సరే. అవును ఒకటి చెప్పు, నీకు ఏమంటే ఇష్టం? నేను నీలాంటి వాళ్ళతో మాట్లాడను. నేనేదో మాట్లాడమన్నట్టు చేస్తున్నావేంటి? ఓవర్ ఇది. అయితే నోరు మూసుకుని ఉండొచ్చు కదా. నువ్వు నా గెస్ట్ మాత్రమే లేదా? చూడు కెనిచి, చాలా సంవత్సరాల తర్వాత ఆయన మన ఇంటికి వచ్చారు. ఆయన మనవన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే ఆయన మనల్ని తప్పుగా అనుకుంటారు నాన్న. అవును అవును అనుకుంటారు. సరే, నువ్వు బొమ్మలతో ఆడుకుంటావా? వద్దు. నువ్వు చాలా బొమ్మలతో ఆడుకుంటావా? మా ఇంట్లో చెత్త చెత్తగా బొమ్మలుంటాయి. నువ్వు ఇది చదువుతావా? బుక్ చించేసావా? పిల్లలు ఏమీ అల్లరి చేయటలేదు కదా? బానే ఉన్నాడు. ఇది చెత్త ప్లేన్. ఆటోరి తన ప్లేన్ విరగొట్టాడు. నువ్వు నన్ను ఏమైనా అన్నావంటే మా తాతయ్యతో వెళ్ళి చెప్పేస్తాను. ఇది మరీ ఓవర్గా ఉంది. ఆటోరి పన్నేమి అనక్కు. మమ్మీ అన్నారు తన్ని ఏమైనా అంటే ఆయన మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటారట. ఆ తర్వాత ప్రాబ్లం అయిపోతుంది. అందుకని తను ఏం చేసినా మనం నోరు మూసుకుని చూస్తూ ఉండాలా ఏంటి? ప్లీజ్ వన్ని ఏమి అనకు. కాస్త నేను చెప్పేది విను. ఏంటి? నీ పని అయిపోయింది. ఇప్పుడు మిగతా వాళ్ళు. నువ్వు ఎలా ఎగరగలుగుతున్నావు? డింగ్ 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 డింగ్. ఆటోరి చూడు. నేను పెయింట్ వేయకుండా వదలను. ఏంటిది ఇలా జరిగింది? అన్నయ్య అతని మొహానికి రంగు పూసేశారు. ఏంటి ఇంత గోల చేస్తున్నారు? అరే నీ మొహానికి ఏంటా రంగు? ఇప్పుడు ఏం చేయాలి? తాతయ్య, అసలు విషయం ఏంటంటే తాతయ్య, మేమందరం ఆడుకుంటున్నాం. ఓహో అర్థమైంది. ఆటలా ఆడుకోండి ఆడుకోండి. నువ్వు మా గురించి ఆయనకి ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే నాకు హఠోరీ నచ్చాడు, అందుకనే. నేను చాలా మంది ఫాస్ట్ గా ఉండే పిల్లల్ని చూశాను, కానీ హఠోరీ చాలా సూపర్. అంటే నువ్వు మా ఫ్రెండ్ అయిపోయినట్టేనా? చెప్పు. అలాగే అనుకో. అయితే ఓకే, సూపర్. మన ఇద్దరం కలిసి ఆడుకుందాం. నీ మొహం ఎలా అయిపోయిందో చూసుకో ఒకసారి. ఈ మొహం చూడు ఎలా అయిపోయిందో. పిల్లలందరూ ఇలా సంతోషంగా ఆడుకుంటే ఎప్పుడు ప్రాబ్లం రాదు. డింగ్ డింగ్. ఇస్ హఠోరీ a cheat? డింగ్ డింగ్. పరిగెత్తండి జిప్పు. మీ బట్టలు గాలిలో ఎగరాలి. త్వరగా వేగంగా వెళ్ళండి. ఏం చేసినా వాళ్ళ వల్ల కాదు. ఇంతకంటే ఫాస్ట్ గా నేను పరిగెత్తలేను. హఠోరీ ఫాస్ట్ గా ఎలా పరిగెట్టాలో వాళ్ళకి చేసి చూపించు. ఏంటి నేనా? సర్లే, ఒక్కసారి వాళ్ళకి చేసి చూపిస్తాను. డింగ్ 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 డింగ్. నువ్వు నిజంగా చాలా గ్రేట్ హఠోరీ. హఠోరీ ట్రైనింగ్ బ్రహ్మాండంగా తీసుకున్నట్టున్నాడు. డింగ్ 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 డింగ్. హఠోరీతో ఎవ్వరూ పోటీ పడలేరు. డింగ్ 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 డింగ్. బెలూనా? బెలూన్ వల్ల దిగురుతోందా? మనం ఇంకా దీన్ని బాగా చేయాలి. ఈ ప్రపంచంలో ఒక్క కెమోమాకి బాస్ మాత్రమే నిజాయితీపరుడు. హఠోరీ చీటింగ్ చేసి నింజా టెక్నిక్ చేస్తున్నాడు. హఠోరీ అలా ఏం చేశాడు? నేను చెప్పేది వినండి బాస్. నమ్మలేకపోతున్నామే. నా 2 కళ్ళతో చూశాను బాస్. నా మీద నమ్మకం లేకపోతే కెమెరా ఇవ్వండి, ఫోటో తీసి చూపిస్తాను. నాకు నీ మీద నమ్మకం లేదు, నువ్వు తీసుకొచ్చే ఫోటో మీద కూడా నమ్మకం లేదు. నేనే దాన్ని నా కెమెరాతో షూట్ చేస్తాను. మీకు హెల్ప్ చేయడమే పెద్ద తప్పు. ఇప్పుడు నెక్స్ట్ ట్రైనింగ్. ఈ క్యాండిల్ ని ఊదకుండా మనం ఆర్పాలి.
ఇప్పుడు నెక్స్ట్ ట్రైనింగ్. ఈ బ్లేడ్స్ ని వరుసగా విసురుతూ ఉండాలి. డింగ్ 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 డింగ్. నీకు కొంచెం కూడా బుద్ధి లేదు కియో. తనెక్కడ చీటింగ్ చేస్తున్నాడు? బాస్ నన్ను నమ్మండి బాస్, అతను చీటింగ్ తోట నింజా టెక్నిక్స్ చేస్తున్నాడు. అయితే చూద్దాం. దీన్ని ప్లే చేస్తే తను ఏం చేశాడో తెలుస్తుంది. తను ఇప్పుడు ఏం చేశాడు? తను దాన్ని ఊది ఆర్పాడు. చెప్పాను కదా బాస్. డింగ్ 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 డింగ్. ప్లేట్లన్నీ ఒక చిన్న రాడ్ ద్వారా నేను వెళ్తున్నాయి. చెప్పాను కదా బాస్, తను గొప్ప చీటర్ అని. తను నా మీద ఒకసారి నింజా టెక్నిక్ కటింగ్ ఫ్లాష్ లైట్ ని యూజ్ చేశాడు. నాకు తెలిసి తన దగ్గర ఉన్న టెక్నిక్స్ లో అదే సూపర్ నింజా టెక్నిక్. అది చీటింగ్ తోటే చేసుంటాడు. త్వరగా పద, దాన్ని కూడా మనం వీడియో చేద్దాం. చూడు కియో, తను ఆ టెక్నిక్ ని యూజ్ చేయబోతున్నాడు. తను షిన్జో వాళ్ళని మోసం చేయొచ్చు, కానీ ఈ కెమెరాని మోసం చేయలేడు. నింజా టెక్నిక్ ఆఫ్ కట్టింగ్ ద లైట్. ఇక్కడ నుంచి చూస్తే తను చేసేది సూపర్ గా ఉండొచ్చు, కానీ కెమెరాలో చూస్తేనే అతను ఏం చేసేదో తెలుస్తుంది. తను అక్కడ ఏ మోసం చేశాడో ఇక్కడ తెలిసిపోతుంది. తొందరగా వేయండి బాస్. నింజా టెక్నిక్ ఆఫ్ కట్టింగ్ ద లైట్. బాస్ కత్తి విసిరేశాడు. చూసావా, తన దగ్గర ఇంకో కత్తి ఉంది. దీన్ని బట్టి నీకేం అర్థం అవుతుంది? హటోరి ఒక నింజా కాదు. ఇక మనం భయపడక్కర్లేదు, తను ఏం చేసినా చీటింగే బాస్. ఇక టైం వేస్ట్ చేయకుండా హటోరిని గొడవకి పిలవడమే. కెముమాకి నన్ను యుద్ధానికి పిలుస్తున్నాడా? మా బాస్ యుద్ధానికి వెయిట్ చేస్తున్నారు. హఠారి ఇందులో ఏదో మోసం ఉంది, నువ్వు వెళ్ళొద్దు. అవునన్నయ్య. డింగ్ డింగ్. మీరు ఇక్కడే ఆగండి, నేను ఇప్పుడే వస్తాను. తను పోతే పోనివ్వండి, అప్పటిదాకా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. కెముమాకి, ఈ రోజు ఉరుములు మెరుపులు ఉన్నాయి. ఇంకో రోజు యుద్ధం చేద్దాం. నా మాట విను, ఏమంటావ్? హ, నన్ను మోసం చేయాలని చూస్తున్నావా? ఇప్పుడు చూడు హటోరి. ఆగు ఆగు, మాట్లాడుకుందాం చెప్తున్నాను కదా, ఆగు. ఓయ్ చీటర్, సరిగ్గా యుద్ధం చేయి. హటోరి ఎలాగో నా మీద నింజా టెక్నిక్ ఆఫ్ కటింగ్ లైట్ ని యూజ్ చేస్తాడు. అప్పుడు తన చేతిలోంచి కత్తి బయటకు వచ్చేస్తుంది. అది నాకు సరైన సమయం. అయితే ఇన్ని రోజులుగా హఠారి మనల్ని ఏమరుస్తున్నాడా? లేదు, నేను నమ్మను. షిన్జో వీడియోని ఫోటోస్ లాగా ఏమర్చలేరు. అన్నయ్య ఇలా చేశారంటే నమ్మలేకపోతే. ఇప్పుడు చూడు హటోరి, ఇదెలా ఉంది? చెక్ కొట్టిందా బాస్? రామా అమ్మా కాల్పన్ బాబా మంచి వేళ, ఈ కత్తిని బ్యాంబుతో చేసినందువల్ల నాకేం కాలేదు. లేకపోతే ఈ పాటికి నా పరిస్థితి ఏమై ఉంటుంది? అవును, ఈ మధ్య ఎక్కువగా ట్రైనింగ్ చేస్తున్నందువల్ల నా కాళ్ళు చేతులు బాగా వాచిపోయాయి. ఇలా చూడండి, అందుకే ఏ నింజా టెక్నిక్ ని నేను సరిగా చేయలేకపోతున్నాను. నమ్మకం లేకపోతే నా కాళ్ళని కూడా చూడండి. దీనికి బదులుగా నువ్వు చేతిలో కట్టుకట్టుకుని కూర్చోవచ్చు కదా. అది నచ్చకేగా మేనేజ్ చేద్దామని ట్రై చేశాను. ఆ కియో ఇచ్చిన టేప్ ని మేము చూడగానే ఎంత షాక్ అయిపోయామో తెలుసా? కానీ అన్నయ్య, మీరు మమ్మల్ని భలే మోసం చేశారు. అవునవును, బాగా మోసం చేసావు. నేనలా మోసం చేయకపోతే మీరు ట్రైనింగ్ లో ఇంట్రెస్ట్ చూపించరు కదా, అందుకే అలా చేశాను. డింగ్ డింగ్. నన్ను ఎందుకు విలన్ని చేశారు? ప్రతి ఎత్తులో నేనే తన్నులు తింటున్నాను. Who will sit next to Yumiko? Ding ding. ఇందులో మన పేర్లు ఎక్కడున్నాయి? ఇందులో మన పేర్లు లేవు. ఏం చేద్దాం? ఎక్కడా లేదు. ఈసారి మనకి చాలా అన్యాయం జరిగింది కదా, ఏమంటావు? సరిగ్గా చెప్పావు. నువ్వేం దిగులు పడకు. నువ్వు వెళ్ళి సార్తో మాట్లాడితే తప్పకుండా వింటారన్న నమ్మకం నాకుంది. నాకలా అనిపించట్లేదు.
నేను కెనిచిలా చేతులు ముడుచుకొని కూర్చోలేను. నాకు ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు సార్తో మాట్లాడతాను. ఉంటాను. థ్యాంక్ యూ. పదండి పదండి పిల్లలంతా వెళ్ళండి, మీ చోటులో కూర్చోండి. మీరందరూ మీ మీ కొత్త ప్లేస్ లో కూర్చున్నారు కదా, ఎవరికైనా ఏదైనా అబ్జెక్షన్ ఉంటే చెప్పండి. నాకుంది. చెప్పు కెనిచి. సార్ అదేంటంటే నాకు ఇక నుంచి బోర్డు సరిగ్గా కనిపించట్లేదు, అందుకని నేను ఫ్రంట్ సీట్ కి రాగలనా? ఓ అలాగా. అందుకనే నేను ముందుకి వస్తే బాగుంటుంది అనుకుంటా. సార్ నేను కూడా ఒకటి అడగాలి. చెప్పు కెమోమాకి. యూమికోకి ఏం అభ్యంతరం లేకపోతే కెనిచికి యూమికో సీట్ ఇవ్వచ్చు కదా? ఇది బాగానే ఉంది. యుమికో, నువ్వు కెనిచితో నీ సీటు ఎక్స్చేంజ్ చేసుకుంటావా? అలాగే సార్. ఇదేంటి ఇలా జరిగింది? ఇక్కడ కూర్చోవడం వల్ల నువ్వే ఇబ్బందిగా ఫీల్ అవడం లేదు కదా యూమికో? ఇబ్బంది ఏం లేదు కెమోమాకి. కాస్త వాళ్ళిద్దరిని చూడు. నేను సరిగ్గా చేస్తున్నాను కదన్నయ్య. ఇప్పుడు ఎంతో ఇంప్రూవ్ చేసావు. డింగ్ 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 డింగ్. నేను బాగా చేశాను కదా. బాగా చేసావు. అదిగో మన కెనిచి కూడా వచ్చేసాడు. కెనిచి ఏదో బాధలో ఉన్నాడు, రండి వెళ్ళి ఏంటని కనుక్కుందాం. చెప్పు కెనిచి, ఏమైంది నీకు? సార్ నన్ను ముందు కూర్చోబెట్టి ఎమ్మెకన్నా వెనకాలకేమో మక్కితో కూర్చోబెట్టాడు. ఇంత చిన్న విషయానికి ఇంత పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను తలుచుకుంటే ఈ ప్రాబ్లం ని త్వరలో సాల్వ్ చేస్తాను, తెలుసు కదా నీకు. కెనిచి చెప్పాడు వెనకాల బాగోలేదని, అందుకే బోర్డు బాగా కనపడుతుంది కదా అని ముందు కూర్చోబెట్టాను. ఇప్పుడు సమస్య ఏమిటి? కానీ తన ఫ్రెండ్ ఏమో వెనక్కి వెళ్ళిపోయింది కదా. నేను ఇంకేమీ చెయ్యలేను. ఏమీ చేయలేరా? డింగ్ 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 అరే, డింగ్ ఇప్పుడు డింగ్. నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు నేనేం చెప్తానో అదే మీరు చేస్తారు. నేను ఏం చెయ్యాలి, ఏం చెప్పాలి చెప్పు. మీరు యూమికో కెనిచిని పక్క పక్కన కూర్చోబెట్టాలి. నువ్వు ఎలా చెప్పావో అలాగే చేస్తాను. కెనిచిని యుమికోని ఒకే చోట కూర్చోబెడతాను, కెమోమాకి దూరంగా కూర్చోబెడతాను. ఇదిగో యుమికో, ఆ అమ్మాయిని ఇక్కడ కూర్చోబెట్టాలి, ఆ పిల్లవాణ్ణి ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడ కూర్చోబెట్టాలి. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, ఇంకా ఏ సమస్య లేదు. ఏమైంది సార్? నాకు ఏమైందో తెలియటం లేదు. మీరు చాలా మంచి టీచర్, పిల్లల దగ్గర ఇలా ఆడుకోవటం బాలేదు సార్. నా వల్ల తప్పు జరిగిపోయింది. నువ్వే చెప్పు, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోవచ్చు, నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. సరేనా కెలిచి? సరే. డింగ్ డింగ్. ఇదన్నమాట విషయం. నా స్టమక్ ఫుల్ అయిపోయింది. నేను స్కూల్కి వెళ్ళే టైం అయిపోయింది. నేను వస్తున్నాను, బాయ్. కెనిచి వాళ్ళ చాలా ఫాస్ట్ గా ఉన్నాడు. ఈ రోజు నేను అందరికంటే ముందు వెళ్ళాలి. అమ్మయ్యా, నేనే ముందు వచ్చేసాను. వీళ్ళందరికంటే ముందు నేను